సార్ హెచ్ఐవి పూర్తిగా నయం కావడానికి ఎన్ని రోజులు టైం పడుతుంది? హెచ్ఐవి పూర్తిగా నయమవుతుంది అనేది అబద్ధము. ప్రపంచంలో ఒక్కసారి హెచ్ఐవి వచ్చిన వాళ్ళకి ఎవ్వరికీ హెచ్ఐవి తగ్గలేదు. ప్రపంచంలో ఒకటే ఒక పేషెంట్‌కి హెచ్ఐవి తగ్గింది. అది యూఎస్‌లో ఉంటాడు. పేషెంట్ పేరు తిమోతి. అది ఎందుకు తగ్గింది అంటే కంప్లీట్ బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ చేశారు కాబట్టి తగ్గింది. ఆ పేషెంట్ దాకా ఇంతవరకు ఎవ్వరికీ హెచ్ఐవి అనేది తగ్గలేదు. చాలామంది మోసపోతున్నారు. ఏమని మోసపోతున్నారు? మా దగ్గరికి రండి, మేము హెచ్ఐవిని కంప్లీట్‌గా క్యూర్ చేస్తాం అని చాలామంది అడ్వర్టైజ్‌మెంట్లు ఇస్తున్నారు. వాళ్ళ దగ్గర పేషెంట్లు పోయి మోసపోతున్నారు. వాళ్ళు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు రైట్. ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత మీకు బ్లడ్ శాంపుల్ తీస్తే బ్లడ్‌లో హెచ్ఐవి అనేది 0 చూపిస్తుంది. హెచ్ఐవి బ్లడ్‌లో 0 చూపించినంత మాత్రాన హెచ్ఐవి లేదని కాదు. హెచ్ఐవి అనేది మీ డీఎన్ఏ లోపలికెళ్ళిపోతుంది. ఎప్పుడైతే మీరు మందులు తీసుకోవడం మానేస్తారో ఆ హెచ్ఐవి వైరస్ అనేది మళ్ళీ మీ డీఎన్ఏలో నుంచి మళ్ళీ పుడుతుందనమాట. అందుకు హెచ్ఐవికి క్యూర్ అనేది లేదు. ఇది హ్యూమన్ డిఎన్ఏ అనుకోండి. ఓకే. హెచ్ఐవి ఏం చేస్తుందంటే డిఎన్ఏని ఇట్లా కట్ చేసి హ్యూమన్ డిఎన్ఏతో అతుక్కుపోతుంది. ఒక్కసారి హెచ్ఐవి డిఎన్ఏ గనక హ్యూమన్ డిఎన్ఏతో అతుక్కునిందంటే దాన్ని మళ్ళీ రివర్స్ చేయలేమన్నమాట. ఈ డిఎన్ఏ నుంచి కొత్త హెచ్ఐవి వైరస్ వస్తుంది. దాన్ని రాకుండా ఆపడానికి మందులున్నాయి. అవేంటి? మందులు తీసుకున్నంత వరకు కొత్తగా వచ్చే హెచ్ఐవి ఆగిపోతుంది. మీరు మందులు స్టాప్ చేస్తే మళ్ళీ వస్తుంది. ఈ విషయం తెలియక చాలా మంది డాక్టర్ల దగ్గర పేషెంట్స్ పోయి మోసపోయి, నా దగ్గర ఒక పేషెంట్ వచ్చారు విజయవాడ నుంచి. ఫేమస్ హోమియోపతి డాక్టర్ దగ్గరనే ఆమె వాళ్ళ మదరు 3 ఇయర్స్ హెచ్ఐవికి ట్రీట్మెంట్ తీసుకుంది. ఈయన ఏమని చెప్పాడు వాళ్ళ మదర్‌కి, నేను ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే హెచ్ఐవి కంప్లీట్‌గా తగ్గిపోతుంది. మీరు ఏఆర్టీ ట్రీట్మెంట్ మానేయండి అని చెప్పాడు. ఆమె ఏంటి ఈమె నమ్మింది. నమ్మి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే 3 ఇయర్స్ తర్వాత చెస్ట్ ఇన్ఫెక్షన్, లంగ్ ఇన్ఫెక్షన్ సివియర్‌గా అయిపోయింది. సివియర్‌గా అయిపోతే నా దగ్గరికి వచ్చారు. అప్పటికే పరిస్థితి చేయి దాటిపోయింది. మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన 1 మంత్‌లో పేషెంట్ చనిపోయాడన్నమాట. ఎవరే గాని ప్రపంచంలో ఏఆర్టీ ట్రీట్మెంట్ స్టాప్ చేయండి, మా ట్రీట్మెంట్ వాడండి, మేము కంప్లీట్‌గా హెచ్ఐవి క్యూర్ చేస్తామంటే వాడు ఫ్రాడ్ చేస్తున్నట్టు, వాడు ఫ్రాడ్ లేకపోతే వాడికి తెలియక చేసినట్టు. అటువంటి వాళ్ళని హెచ్ఐవి పేషెంట్ ఎప్పటికీ నమ్మద్దు. హెచ్ఐవి ఒక్కసారి వచ్చింది అంటే ఎప్పటికీ పోదు. బట్ హెచ్ఐవి ఉన్న పేషెంట్ ఇప్పుడున్న మెడికల్ టెక్నాలజీ, అడ్వాన్స్డ్ మెడికల్ సైన్సెస్ ద్వారా హెచ్ఐవి ఉన్న పేషెంట్ హెచ్ఐవి లేని పేషెంట్ లాగా హెల్తీగా, హ్యాపీగా 100 సంవత్సరాలు బతికే టెక్నాలజీ, మెడికల్ టెక్నాలజీ ఆల్రెడీ మనకు ఉంది. హెచ్ఐవి ఉన్నా కూడా ఏం వరీ కావాల్సిన అవసరం లేదు. అదొక దీర్ఘకాలం రోగం లాంటిది. ఏది? డయాబెటీస్ లేకపోతే హైపర్ టెన్షన్, బీపీ, షుగర్ అంటాం కదా, దానికి మందులు తీసుకున్నట్టే హెచ్ఐవి కూడా రెగ్యులర్‌గా మందులు తీసుకుంటే ఏ ప్రాబ్లమ్ అనేది ఉండదు.